చెప్పారు, యువ రక్తం రావాలన్నారు, యువ రక్తం అన్నారు. అదే అక్కడే ఒక చిన్న సమస్య. ఇప్పుడు ఆమె లక్ష్మీపార్వతి ఏదో మాట్లాడి సరే, ఆమె ఎప్పుడు మాట్లాడుతుంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ ప్రస్తావన ఇక్కడ లేదు. ఇలాంటిది కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. రవి గారు, ఇక్కడ మీరు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి సిస్టర్ అయినటువంటి సుహాసిని గారిని కూడా ఆ వేదిక మీద కూర్చోబెట్టారు. ఆవిడ జస్ట్ ఒక్కసారి మాత్రమే కూకట్పల్లిలో పోటీ చేసి ఓడిపోయారు 2018లో. మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో ఏకంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు కదా సార్. మరి ఎందుకు ఆయన పేరు రావటం లేదు, ఆయన ప్రస్తావన రావట్లేదు అనేది కూడా చర్చ నడుస్తుంది. చాలా ఖచ్చితంగా. ఇప్పుడు అంతకుముందు కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టడం, ఆయన అభిమానులు వెళ్ళడం, చంద్రబాబు పర్యటనలు అప్పుడు కొంచెం అభ్యంతరకరంగా చేశారు. ఇలాంటివన్నీ కూడా నడిచాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఇస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీరు అన్నట్టు 2009లో చేశాడు. అప్పుడు చాలా కష్టకాలం. చిన్న కుర్రాడు సార్, చిన్న కుర్రాడే. ఆ రోజు వాస్తవంగా నేను ఒక రోజు ఇలా స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటే ఆ స్టూడియో వాళ్ళు, ఆ టీవీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడుకు లింక్ కలిపారు. సో ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు అతనికి ఏదో జ్వరం వచ్చింది అనేది వచ్చింది, జాగ్రత్త తీసుకోవాలి, అది అవన్నీ కూడా జరిగాయి. కాబట్టి అలా చేసిన మాట నిజమే. కానీ తర్వాత దూరం పెట్టారు. ఈ దూరం అన్నది వాస్తవానికి లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అని ఒకటి నడుస్తూ ఉంటుంది. దానివల్లే ఇది పెడుతూ ఉన్నారు. తర్వాత బాలకృష్ణ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆహ్వానిస్తారు. అది తినప్పుడు రాజకీయాల్లోకి ఎవరంటే వాళ్ళు రావాల్సిందే. కానీ మనం అంటే పెద్దగా మేము ఆహ్వానించి పెద్దపీట వేసే అవకాశం లేదు అని కాదు. ఆయనే నాయకుడు అవుతాడు, ఆయన అవ్వాలని ఒకటి నాయుడు. ఇప్పుడు అతను వచ్చి పని చేసి అప్పుడు 2009లో వచ్చాడు, ఓకే. తర్వాత డిస్కంటిన్యూ అయింది. హరికృష్ణ కూడా కొంత మనస్తాపాలు, దూరాలు ఇలాంటివన్నీ మనం విన్నాం. తర్వాత ఆయన విషాదకరంగా ఆయన పిల్లాడు, తర్వాత ఆ కుటుంబంలో కొన్ని విషాదాలు జరిగాయి. మీరు ఈరోజు గమనిస్తే గనక ఇతను కళ్యాణ్ రాము తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి నివాళులు అర్పిస్తారు ఎన్టీఆర్ గారి దగ్గర. సరే, భువనేశ్వర్ గారు కూడా బాధపడుతూ కూర్చున్నారు, కొంత విచారంగా ఉన్నారు అన్నట్టుగా. ఆ విచారం తాతగారిని తలుచుకున్న విచారం అనుకోవచ్చు. తాతగారి పుట్టినరోజున జరుగుతున్న మహానాడులో పాల్గొనలేకపోయామే అన్న చర్చ బయట జరుగుతుంది కదా అనే ఒక భావన కూడా వాళ్ళలో కనబడింది వాళ్ళ ముఖాల్లో. కొంత వాళ్ళే ఉత్సాహంగా ఉన్నట్టుగా మట్టుగా అది కనబడలేదు. అది విచారం అనుకోవచ్చు. వాళ్ళు అంటారు కదా, రేపు సహజంగా మేము పదవుల కోసం రాజకీయాల కోసం కాదు, తాతగారు అయితే ఇక్కడ రవి గారు ఇంకొక చర్చ కూడా ఏంటంటే, కొంత టీడీపీ క్యాడరు గత 5 ఏళ్లలో వైసీపీ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా దూషించినప్పుడు ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు నోరు ఎత్తి మాట్లాడలేదు. కనీసం ఆయన ఖండించినట్లయితే ఈరోజు ఆయన అర్హుడుగా ఉండేవాడు టీడీపీ పగ్గాలు చేపట్టడానికని ఇంకొక చర్చ నడుస్తుంది సార్. 2 విషయాలు సార్. ఇప్పుడు ఒకవేళ ఖండించినంత మాత్రాన ఆయన నాయకుడిగా పెట్టుకుంటారని కాదు. రెండోది, మహిళలను అవమానించకూడదని ఆయన ఆ రోజున చెప్పున్నారు. స్పెసిఫిక్ గా ఆయన పేరు తీసి ఇలా చెప్పలేదు అనే ఒక విషయం మినహాయిస్తే, ఆ మాటకు వస్తే సారీలు అది ఇది అన్నప్పుడు భువనేశ్వరి గారు కూడా నాకు మీ సారీలు ఏం అక్కర్లేదు, స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పారు. నిన్న కూడా లోకేష్ ఈ 6 శాసనాలు అన్నప్పుడు నారీ శక్తి అన్న 3వ శాసనం కింద ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. కాబట్టి ఎవరు కాస్త సంస్కారం, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవ్వరూ దాన్ని సమర్థించరు. ప్రజలు కూడా సమర్థించలేదు కాబట్టి ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్టీఆర్ ఏదో దాన్ని ఖండించలేదు కాబట్టి దూరంగానే దానికి అది కారణంగా అంతకుముందు మరి మీరు అన్నట్టు 2009లో వచ్చాడు కదా, మరి 2014లో ఎందుకు కొనసాగలేదు అంటే ఇంకొకటి కూడా సార్, ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలు టీడీపీ ఓడిపోయిందని. ఇవన్నీ సార్ అంతకుముందు ఇప్పుడు ఒకటేనండి, ఇవి నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటారు. విజయం అనేది చాలా తెచ్చిపెడుతుంది. ఇప్పుడు 11 స్థానాలు వచ్చాయి, మీకు 23 కదా వచ్చాయి. 23 తప్ప మిగిలిన అన్ని చోట్ల ఓడిపోయారు కూడా. అన్ని చోట్ల తండ్రి కొడుకులు ప్రచారం చేయలేదా? కాబట్టి ఎన్ని అంటే ఏది ఒక పార్టీ అప్పుడు, ఇప్పుడు 3 పార్టీలు. కాబట్టి ఒక విధంగా బ్యాలెన్సే కదా. వీళ్ళకి ఒక్కరికే 11 వచ్చినా అప్పుడు మీరు చేసి 23 వచ్చినా ఇప్పుడు ఒకరికే రాలేదుగా 94 స్ట్రైక్ రేటు. అందువల్ల నేను ఎవరు ఎక్కువ తక్కువ చెప్పడం లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి దాన్ని తీసుకున్నప్పుడు మీకు కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇతర సమస్యల రీత్యా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోవడం కంఫర్టబుల్. కొన్నాళ్ళ పాటు ఎప్పటికి కూడా. సార్, చంద్రబాబు మాట అనేవాళ్ళు, నాకు కూడా తెలుసు వ్యక్తిగతంగా ఆ విషయం. ఏమంటే, నేను నందమూరి రామారావు గారి వారసులు అంటే నేను వాళ్ళకి స్థానం కల్పించగలను. కానీ
నందమూరి కుటుంబం అంటే మొత్తం నందమూరి కుటుంబాన్ని నేను ఎక్కడ భరిస్తానన్నది ఆయన లైన్. సగం అసెంబ్లీ సీట్లు వాళ్ళకే ఇవ్వాలి ఇంకా. అంతే కదా ఆయన అంతే అసలే కదా, తాత అది పెద్ద మక్కలాగా కుటుంబం. నందమూరి కుటుంబం లేకపోతే అంతే అది ఎన్టీఆర్ కుటుంబం వేరు, నందమూరి కుటుంబం ఆయన మనవాళ్ళు ముని మనవాళ్ళు ఇదంతా చాలా పెద్దది. కాబట్టి కాకపోతే వాళ్ళు ఏదో మా తరఫున చంద్రబాబు నాయుడు ఇప్పుడు పురంధేశ్వరి ఉన్నారు, కొంతకాలం వాళ్ళకు 14 ఏళ్ళు 15 ఏళ్ళు మాట్లాడుకోలేదు, అవును ఇప్పుడు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మొన్న ఆగర్భ శత్రువులాగా ఉండేవాళ్ళు మేము వెంకటేశ్వరరావు బహిరంగంగా చెప్పాడు. కాబట్టి కుటుంబాలు రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ నేనైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి కలిసే అవకాశం ఏమీ లేదు. కానీ ఆ విషయంలో వైఎస్ఆర్ పార్టీ అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే అది ప్రత్యర్థి పార్టీ, మీకు ఎందుకు వాళ్ళు ఎవరిని కలుస్తారు ఎవరిని కలవరని. కొంతమంది అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి దీనికి ఏదో నాయకుడు అవ్వడం అనేది అది అసహజంగా జరగదు. అని చంద్రబాబు నాయుడు గారి తదనంతరం జరిగితే సార్, తదనంతరం కూడా లోకేష్ అక్కడ ఉంటాడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఉంటాడు? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో వచ్చి కార్యకర్తగానో నాయకుడుగానో భాగస్వామిగా కొంత ప్రయాణం చేస్తే అప్పుడు ఇతర ప్రశ్న బాలకృష్ణకే వచ్చింది ఆ ప్రశ్న. మామ కదా, స్వయంగా ఆయన కుమారుడు అనేకం చూస్తున్నాడు. బాలకృష్ణకి ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? అంటే ఒకటే మన ప్రాంతీయ పార్టీలో తండ్రులు కొడుకులు ఇదొక పరంపర కొనసాగుతుంటుంది అనేది ఒకటైతే, రెండో విషయం తరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. బాలకృష్ణకు కూడా ఏమీ ఆశలు లేవని మీరు అనుకోకండి. ఆయన బలంగా ఆయన జాతకం ప్రకారం ఒక్కరోజైనా నేను ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్మిన రోజులు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కొంత ఇబ్బంది పడిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి. సో అందుకని బంధుత్వం కలుపుకున్నారు కదా సార్. బాబు ఆయన నీ అల్లుడే కదా అనే దాని కింద ఆయన తర్వాత ఒక దశ తర్వాత కాబట్టి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చిన్నగా సైడ్ అయిపోయాడు లోకేష్ గారు. కాకపోతే ఒకటే మొన్న కూడా వైవిఎస్ చౌదరి కూడా వచ్చాడు, రామారావు వీరభక్తుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ గారిని. ఆయన మొన్న వేరే అతన్ని లాంచ్ చేసినప్పుడు ఇంకో ఎన్టీఆర్ అబ్బాయిని చేసినప్పుడు అప్పుడు కూడా ఈ చర్చ అంతా జరిగింది కదా. కాబట్టి నడుస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలివైన వాడు, జనాకర్షణ ఉన్నవాడు, అవి ఉన్నవాడు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తలో 10 ఏళ్ళన్నా ఇప్పుడు ఆయన ఒప్పుకున్న సినిమాలకి 5-6 ఏళ్ళు పడతాయి కదా. తర్వాత నిర్ణయించాలి రవి గారు పరిస్థితులు అప్పుడు ఎలా ఉంటాయండి. మరొక అంశం, లోకేష్ కి ఇప్పుడు ఖాయమైంది కదా, ఇప్పుడు రెడీగా అక్కడ పగ్గాలు తీసుకుని అయిన తర్వాత అది వేరే వస్తుంది కదా, ఈక్వేషన్స్ మారిపోతాయి. అవి జన్ నెక్స్ట్ అంటారు, తర్వాత తరంలో జరగాలి. కాలమే అన్నిటికీ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. మరొక అంశం చూస్తే సార్,